నమస్తే, నేను మీ సతీష్. దేశ చరిత్రలోనే మొదటిసారి ఏకంగా ఒకేసారి 38 మందికి గుజరాత్ హైకోర్టు తాజాగా మరణశిక్ష ఖరారు చేసింది. మరో 11 మందికి యావజ్జీవ శిక్ష కూడా కన్ఫర్మ్ అయితే చేసింది. ఈ సంచలన తీర్పు వెనుక ఇండియాని షేక్ చేసేసిన ఒక దుర్ఘటన ఉంది. 18 ఏళ్ల క్రితం జరిగిన ఒక మారణ హోమానికి వీళ్ళంతా కారకులు. అమాయక ప్రజలను అన్యాయంగా ఈ రాక్షసులు పొట్టనబెట్టుకున్నారు. ఈ ముష్కర మూకన పట్టుకుని జైలులో పెడితే అక్కడ నుంచి తప్పించుకునేందుకు ఈ 18 ఏళ్లలో వీళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఒకసారి ఏకంగా జైలులో నుంచి బయటకు పెద్ద సొరంగాన్ని తవ్వేశారు, పారిపోవాలని ప్రయత్నించారు. కానీ ఆఖరి నిమిషంలో ఆ సీక్రెట్ టన్నెల్ను జైలు సిబ్బంది గుర్తించి వీళ్ళ ఎస్కేప్ కుట్రనైతే అడ్డుకున్నారు. ఎట్టకేళ్లకు వీళ్ళు చేసిన పాపానికి తగ్గ శిక్ష పడింది. ఇప్పుడు సూటిగా సుత్తి లేకుండా ఈ ఘటన ఏంటి, వీళ్ళు చేసిన పాపం ఏంటి అనేది నా స్టైల్లో చెబుతాను. వీడియో చూసే ముందే నా కోసం ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అట్లాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2008 జూలై 26 శనివారం నాడు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో సాయంత్రం 6:38 సమయంలో మణిగర్ ప్రాంతంలోని హత్కేశ్వర్ సర్కిల్ వద్ద సైకిల్కు అమర్చిన ఒక బాంబు పేలింది. ఆ పేలుడుతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత మరో పేలుడు, దాని నుంచి తేరుకోకముందే, అసలేం జరుగుతుందో అర్థం కాకముందే మరో భారీ పేలుడు. ఇలా వరుసగా అహ్మదాబాద్లోని 21 ప్రాంతాల్లో బాంబులైతే పేలాయి. కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే ఈ బాంబులన్నీ ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. సాయంత్రం 6:38 నుంచి రాత్రి 7:48 వరకు, అంటే కరెక్ట్గా 70 నిమిషాల పాటు అహ్మదాబాద్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతూనే ఉంది. వాళ్ళ టార్గెట్ అంతా సాధారణ ప్రజలు, అధికంగా ఉండే మార్కెట్లు, బస్సులు, ఆటో స్టాండ్స్, రైతు బజార్లు, రద్దీగా ఉండే వీధులు, ఆసుపత్రులనే లక్ష్యంగా చేసుకుని ఈ పేలులకైతే తీవ్రవాదులు పాల్పడ్డారు. అవి కూడా లంచ్ బాక్సులు, సైకిళ్ళు, బస్సులు, కార్లలో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చేశారు. మొదట 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలోనే నగరంలోని అత్యంత రద్దీగా ఉండే బాపునగర్, సరోల్, ఇసాన్పూర్, సారంగ్పూర్, రాయ్పూర్, సర్కేజ్, జుహీపురా లాంటి ముఖ్యమైన ప్రాంతాలలో వరుసగా ఈ బాంబులైతే పేలాయి. ఈ పేలుళ్లతో జనాన్ని ఎంత దారుణంగా హింసకు గురి చేశారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతావేనండి. ఖచ్చితంగా వీళ్ళంతా ఉరిశిక్షకు అర్హులే అని మీకే ఖచ్చితంగా అనిపిస్తుంది. మొదటి బాంబును అహ్మదాబాద్ మణిగర్ ప్రాంతంలోనే హత్కేశ్వర్ సర్కిల్ వద్ద సైకిల్కు అమర్చి పేల్చేశారు. ఈ పేలుళ్లలో గాయపడిన వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్, ట్రామా సెంటర్, అట్లాగే మణిగర్లో ఎల్జీ హాస్పిటల్కి తీసుకెళ్తారని తెలిసి సరిగ్గా ఈ హాస్పిటల్స్ వద్ద కూడా మరోసారి టార్గెట్ చేశారు. ఆ హాస్పిటల్స్ పార్కింగ్ ప్లేస్లో ఉండే కార్లలో మళ్ళీ బాంబులు పెట్టి అత్యంత దారుణంగా పేల్చేశారు. నైట్ 7:15 నుంచి 7:20 మధ్యలో జరిగిన ఈ ఆసుపత్రి పేలుళ్లలోనే అత్యధికంగా జనం అయితే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మూడోసారి, అంటే చివరి పేలుళ్ళు రాత్రి 7:40 నుంచి 7:48, ఈ 8 నిమిషాల కాలంలో ఏకంగా మణిగర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పబ్లిక్ బస్సుల్లో 3 బాంబులను పెట్టి పేల్చేశారు. వీళ్ళు పెట్టిన మరో 2 బాంబులు పేలకుండా ఉండిపోయాయి. ఇలా మొత్తం కేవలం 70 నిమిషాల్లో 21 చోట్ల జరిగిన ఈ పేలుళ్లలో 56 మంది సాధారణ ప్రజలు మరణించారు, 246 మంది గాయపడ్డారు. అహ్మదాబాద్ దాడుల మరుసటి రోజే సూరత్ నగరంలో కూడా 15 చోట్ల బాంబులు అమర్చారు. కానీ అదృష్టవశాత్తు సాంకేతిక లోపాల వల్ల అవి పేలలేదు. ఈ గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణ 7 ఏళ్లు సాగింది. ఎట్టకేలకు ఈ పేలుళ్లకు బాధ్యులుగా గుర్తించి దేశంలోని 11 రాష్ట్రాలకు చెందిన 78 మంది నిందితులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అదుపులోకి అయితే తీసుకుంది. ఈ పేలుళ్లకు కొద్ది నిమిషాల ముందు ఇండియన్ ముజాహిదీన్ పేరుతో టీవీ ఛానళ్లకు వార్నింగ్లు ఇస్తూ ఈ మెయిల్ అయితే వచ్చాయి. ముంబైలో ఒక అమెరికన్ పౌరుడి వైఫై హ్యాక్ చేసి ఈ మెయిల్స్ అన్ని కూడా పంపినట్లు విచారణలు తేదింది. మొట్టమొదటి క్లూ అది. వీటి ఆధారంగా ఉగ్రవాదుల డిజిటల్ నెట్వర్క్ని అయితే పోలీసులు ఛేదించారు. పేలుళ్లు జరిగిన సరిగ్గా నెల రోజుల్లోకే, అంటే ఆగస్టు 16, 2008 నాటికే ఈ పేలుళ్లలో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీటికి సహకరించిన ఒక్కొక్కడిని వెతుక్కుంటూ పట్టుకునేందుకు వేట మొదలుపెట్టారు. అలా దేశంలోని 78 మందిని అరెస్ట్ చేశారు. 2022లో వీళ్ళలో 49 మందిని
దోషులుగా ప్రత్యేక న్యాయస్థానం తేల్చింది. వీరిలో పేలుళ్లకు ప్రధాన కారకులైన 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణశిక్ష పడిన 38 మంది ఉగ్రవాదులు భారతీయ పౌరులే, వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళే. నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ సిమీ ఉగ్రవాద సంస్థల నెట్వర్క్లో భాగమై దేశంలో మారణ హోమానికి పాల్పడ్డారు. వీళ్ళలో ప్రధాన నిందితులైన జాహిద్ షేక్, ఇమ్రాన్ షేక్, ఇక్బాల్ షేక్, సాజిద్ మన్సూరి సహా 22 మంది దోషులు గుజరాత్కి చెందిన వాళ్ళే. బాంబుల తయారీలో కీలకంగా వ్యవహరించిన ఆసిఫ్ షేక్, మొహమ్మద్ సాదిక్ షేక్, అక్బర్ చౌదరి, అఫ్జల్ ఉస్మానీ ఇలాంటి వాళ్ళంతా 11 మంది మహారాష్ట్ర వాసులు. మరో 10 మంది కర్ణాటకకు చెందిన వాళ్ళు. అలాగే సిమీ అగ్రనేత సఫ్దర్ నాగోరి, అతని సోదరుడు కమ్రుద్దీన్ నాగోరి, షఫీక్ అన్సారీ మధ్యప్రదేశ్ నివాసితులు. ఇక ప్రధాన మాస్టర్ మైండ్ ఈ కుట్రలో ముఫ్తీ అబూ బషీర్, ఆరిఫ్ మిర్దా వంటి ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళు. కేరళకు చెందిన ఒక 5గురు, అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందిన 3 ఉన్నారు ఈ ప్రధాన కుట్రలో. అలాగే రాజస్థాన్కి చెందిన అతీక్ ఖిల్జీ, మెహదీ అన్సారీ, కొందరు ఢిల్లీ వాసులు కూడా ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు. అయితే కేసు విచారణ జరుగుతున్న టైంలో వీళ్లను అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ జైలులో పెట్టారు. 2013లో జైలు గోడల కింద నుంచి ఒక సొరంగం తవ్వేసి హాలీవుడ్ సినిమా రేంజ్లో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలే చేశారు. పోలీసులు అదృష్టవశాత్తు ఈ టన్నెల్ను ఫిబ్రవరి 10, 2013న రాత్రిపూట అయితే గుర్తించారు. మొదట జైలు అధికారులు ఇది కేవలం 18 నుంచి 26 అడుగుల పొడవు మాత్రమే ఉందని భావించారు. కానీ క్రైమ్ బ్రాంచ్ లోతుగా పరిశోధించగా నిందితులు జైలు అధికారులను బురిడీ కొట్టించడానికే 26 అడుగుల వద్ద ఒక తాత్కాలిక మట్టి గోడను కట్టారని తేలింది. దాన్ని బద్దలు కొట్టి జైలు అధికారులు, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు చూడగా ఆ సొరంగం జైలు ప్రహరీ గోడను దాటి పక్కనే ఉన్న వ్యవసాయ భూమి కింద వరకు మొత్తం 214 అడుగులు పొడవు మేర తవ్వేసినట్లయితే గుర్తించారు. ఈ సొరంగాన్ని 5 అడుగుల వెడల్పు, 16 అడుగుల లోతుతో మొత్తం ఈ సొరంగం 214 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, 16 అడుగుల లోతుతో ఉన్నట్లయితే పోలీసు అధికారులు గమనించారు. కేవలం మరో 3 అడుగులు తవ్వితే చాలు. ఒకవేళ మరో 3 నుంచి 7 రోజులు ఈ సొరంగం తవ్వకాల్లో వీళ్ళు పనిచేసి ఉంటే ఆ జైలు నుంచి సక్సెస్ఫుల్గా బయటకైతే పడిపోయేవాళ్ళు. ఆ సొరంగం నుంచి హ్యాపీగా తప్పించుకొని బయటికి పారిపోయేవాళ్ళు. అసలు ఎందుకు ఎట్లా చేశారంటే, ఈ ఉగ్రవాదుల్లో కొందరు సివిల్ ఇంజనీర్లు, ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. రోజు జైలులోని లైబ్రరీలోని పుస్తకాలను చదువుతూ టన్నెల్ తవ్వే విధానాలను నేర్చుకుంటూ తవ్వుకుంటూ పోయారు. ఈ సొరంగం లోపల చీకటిగా ఉండకుండా జైలులో వాడే పాత బల్బులు, వైర్లను అమర్చి వెలుతురు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే జైలు ప్రధాన గేటు కింద నుంచి వెళ్ళే ప్రధాన మురుగునీటి పైపుకు ఆ సొరంగాన్ని అనుసంధానించి కనెక్ట్ చేసి అంతవరకు తవ్వుకుంటూ పోతే దాని ద్వారా రోడ్డుపైకి పారిపోవాలి అనేది వీళ్ళ ప్లాన్. జైల్లో ఎలాంటి పారలు లేదా గుణపాలు ఇట్లాంటి ఇనుప పరికరాలు ఏమీ పనిముట్లు దొరకవు కాబట్టి వీళ్ళు ఎట్లా తవ్వారు అంటే, తమకు భోజనానికి ఇచ్చే ఈ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, షార్ప్గా ఉండే వంట పాత్రలను వాడి వాటినే కొన్ని కిచెన్లో ఉండే వంట పాత్రలను దొంగిలించి వాటినే ఆయుధాలుగా, అస్త్రాలుగా మార్చుకొని 2 నెలలకు పైగా సొరంగం అయితే తవ్వేశారు. తవ్విన మట్టిని ఎవ్వరికీ అనుమానం రాకుండా వీళ్ళు రోజు జైలు ప్రాంగణంలో ఉండే మొక్కల మొదళ్ళ వద్ద వేసేసేవాళ్ళు. రోజు 3 గంటల పాటు జైల్లో గార్డెనింగ్ చేయడానికి ఇచ్చే టైంలో ఇలా మేనేజ్ చేసేసారు. అయితే ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరి శిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను జూలై 7, 2026 మంగళవారం గుజరాత్ హైకోర్టు ఖరారు చేసింది. నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ సిమీ ఉగ్రవాద సంస్థల వెనుక ఉండి ఈ పేలులకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. దేశద్రోహం, హత్యా నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద దోషులుగా న్యాయస్థానం అయితే తేల్చింది. అందుకే దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఒకే కేసులో 38 మందికి ఉరిశిక్ష ఖరారైంది. అయితే ఈ దోషులందరినీ ఒకే చోట ఉంచకుండా గుజరాత్ అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ జైలులో ప్రధాన నిందితులతో పాటు ఎక్కువ మంది దోషులను ఉంచారు. అట్లాగే దేశంలో ఉన్న ఇతర ప్రధాన జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలులో వీళ్ళందరినీ ఉంచారు. కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీలోని తిహార్ జైలు వంటి అత్యంత భద్రత ఉన్న జైలులో వీళ్ళనైతే ఉంచారు.
గుజరాత్ హైకోర్టు జూలై 7, 2026న మరణశిక్షను ఖరారు చేసినప్పటికీ చట్ట ప్రకారం వీళ్ళకి ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వీళ్ళు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు కూడా ఆ మరణశిక్షను ఖరారు చేసేస్తే దాన్ని మళ్ళీ సమీక్షించమని కూడా వీళ్ళు కోరవచ్చు. అలా అన్ని న్యాయపరమైన మార్గాలు ముగిసిన తర్వాత భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకునే చివరి అవకాశం కూడా ఉంటుంది. అక్కడ క్షమాభిక్ష కూడా తిరస్కరణకు గురైతే ఇక వీళ్ళకి ఈ శిక్షలు అయితే అమలు అవుతాయి. ఓవరాల్గా ఈ వీడియోపై మీకు ఏమనిపిస్తుంది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అట్లాగే వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.